ఫ్రెండ్స్ మనకి ఈ వెహికల్ అయితే వరంగల్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ బండి కానీ చూసుకుంటే ఫుల్ రీస్టోరేషన్ అయితే చేయాలి. ప్రతి పార్ట్ కొత్తదేసి ఒక కొత్త బండి ఫీలింగ్ అయితే కస్టమర్కి ఇవ్వాలి. ఈ బండికి చెప్పిన ఎస్టిమేషన్ కానీ చూసుకుంటే 1 lakh నుంచి 1,10,000 చెప్పాను. టోటల్గా ఎంత అవుద్ది అనేది మీకు ఫైనల్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బండికి అవుట్పుట్లో కస్టమరు ఎక్కడ తగ్గబాప అని చెప్తున్నాడు. కొత్త బండి ఎలా ఉంటుందో అలాగైతే చేస్తాము. ఈ బండిలో నేను మీకు డే బై డే వీడియోస్ అయితే చూపించడం జరుగుద్ది, డేస్ వైజ్గా చూపించడం జరుగుద్ది. అయితే ఇది మన సబ్స్క్రైబర్ 7th వెహికల్ వరంగల్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ బండికి ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి రిపేర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏం ఆలోచన ఉంది, తర్వాత ఫైనల్గా ఏం జరగద్ది అనేది మీకు డే బై డే అయితే చూపించడం జరుగుద్ది. ఇప్పుడు దీనిలో ఉన్న వర్క్ ఏందో ఫస్ట్ చూపించేస్తా, చూసేయండి. అయితే ఈ రీస్టోరేషన్ చూసే ముందల అసలు రీస్టోరేషన్ అంటే ఏంటి, అసలు రెగ్యులర్గా అందరూ మెకానికల్ చేసేది ఏ విధంగా చేస్తారు, నేను ఏ విధంగా చేస్తాను అనేది మీరు తెలుసుకోండి. స్క్రీన్ మీద కనబడే ఆ వీడియో ఏదో చూడండి. పెయింటింగ్ అంటే ఇదే, ఇలా చేస్తారా అనేది కదా ఒక వీడియో ఏదో చేస్తాను, దాన్ని చూడండి. నేను ఈ బండికి కానీ ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరలో ఉన్న మెకానిక్ కాడ ఎవరి కాడ అయితే మీకు కనబడుతున్న ఏదైతే అవుట్పుట్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. అయితే ఎప్పుడైనా సరే నేను ఇందాక చెప్పిన వీడియో కానీ చూసి అర్థం అవుద్ది. దగ్గరికి వెళ్ళి చూడండి, పెయింటింగ్ అంటే ఇదో కాదో తెలుస్తుంది మీకు, ఓకేనా? ఎప్పుడైనా దగ్గరికి లాంగ్ షాట్ లైన్ చూడడం కాదు రీస్టోరేషన్ అంటే పెయింటింగ్. ఏ మెకానిక్ అయినా చేయండి. నేను ఇందాక చెప్పిన వీడియో కానీ చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవుద్ది. మళ్ళీ దీంట్లో టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని ఈ బండి అయితే మనకి వరంగల్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ బండి మనం ఫుల్ రీస్టోరేషన్ అయితే చేయాలి. మీకు డే బై డే వీడియో అయితే చూపిస్తాను. ఈ బండిలో ఎన్ని పార్ట్స్ వస్తాయో నాకు తెలియదు, ఇన్ని డేస్ వీడియోస్ అనేది మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఈ బండి మనం ఫుల్ రీస్టోరేషన్ ఓపెన్ చేయాలి కాబట్టి మన కాడికి వచ్చినప్పుడు ఫుల్ రీస్టోరేషన్లో కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది, బాడీ ప్యానల్స్ కండిషన్ ఎలా ఉంది, టైర్లు ఎలా ఉంది, దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ మనం చెప్పేస్తాం. అంటే ఈ బండికి నేను 1 lakh రూపీస్ చెప్పాను, ఒక 5-10 అటో ఇటో అవ్వచ్చు, అటే అవ్వద్దు కానీ ఇటు అవ్వదు. అందుకని ఏంటంటే ఈ బండికి మొత్తం ప్లాస్టిక్ ప్యానల్స్ అన్నీ కొత్తవి, ట్యాంక్ వరకే పెయింటింగ్, ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేయించి పెయింటింగ్ చేపిస్తాను. మీకు చెప్పాను కదా ఇప్పుడు ఏమని, సెల్ఫ్ మోటార్ మీద పెయింటింగ్ చేస్తే ఈ విధంగా కనబడకూడదు, ఇది ఫుల్ రీస్టోరేషన్ కాదు. ప్లగ్ క్యాప్ మీద పెయింటింగ్ ఈ విధంగా కనబడకూడదు, ఇది ఫుల్ రీస్టోరేషన్ కాదు. ముందర డిస్ప్లేకి పెయింటింగ్ చేసినప్పుడు బోల్డ్ మీద పెయింటింగ్ పడకూడదు. అదేవిధంగా ఇక్కడ హ్యాండిల్ టాప్కి పెయింటింగ్ చేసినప్పుడు హ్యాండిల్ టాప్ మీద పెయింటింగ్ అనేది పడకూడదు. అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే ఇంజిన్కి పెయింటింగ్ కొట్టినప్పుడు సెల్ఫ్ మోటార్ మీద పెయింటింగ్ అనేది ఈ విధంగా పడకూడదు. పెట్రోల్ ట్యాంక్కి పెయింటింగ్ కొడితే పెట్రోల్ ట్యాప్ మీద పెయింటింగ్ అనేది ఈ విధంగా పడకూడదు. అసలు ఇది పెయింటింగ్ కాదు భయ్యా, ఏదో కస్టమర్ చూపు కోసం ఒక రాబా నీట్గా కొత్తదిలా కనబడింది అన్నట్టుగా చేశారు. ఫుల్ రీస్టోరేషన్ అంటే ఏంటో తెలుసా, అసలు ఎలా చేయాలో తెలుసా? మీ మెకానిక్ ఎలా చేస్తారో నాకు తెలియదు, నేను కానీ చేశాను. ఇందాక వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఓకే, ఈ బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ప్రాబ్లమ్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తానికి దీంట్లో ఏం లేదు భయ్యా. టైర్ల కాడ నుంచి ప్లాస్టిక్ ప్యానల్ కాడ నుంచి బండికి ఫుల్ ఇంజిన్ ఎవ్రీథింగ్ అయితే కొత్తవి దీంట్లో. సేమ్ ఇదే ఏంటి అదే. ముందర టైర్లు 2 టైర్లు కొత్త భయ్యా. ఈ టైర్ కొత్తది. ఆల్మోస్ట్ ఇది ఒక 10 to 15% ఉంది. మనకి పెయింట్ బండిలో కొత్త బండి లుక్ రావాలంటే కస్టమర్ కంపల్సరీగా టైర్లు చేంజ్ చేయాలి. కస్టమర్ బాగుందన్నా సరే మనం టైర్లు అయితే చేంజ్ చేస్తాం. ఎందుకంటే 1 lakh రూపీస్ చెప్పుంది కదా, ఓకేనా? 1 lakh చెప్పినా కదా అది. ఇంకా మిగతా అయితే ముందర సెక్షన్లో అంతా రిపేర్ చేస్తాం. ఇంకా 4 కప్పులు కానీ గ్రిప్ సెట్లు కానీ ఇక్కడ కానీ చూసుకుంటే మనకి Type 3 కిల్ స్విచ్ అయితే వస్తుంది. ఇంకా దీంట్లో చెప్తూ ఉంటే ఎంత టైం వేస్ట్ భయ్యా, బండి లెక్కే మారిపోవాలి. అయితే మీకు ఇంజిన్ అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ నేను ఇంజిన్లో ఆయిల్ కానీ చెక్ చేస్తాను. ఆయిల్ గేజ్ కానీ దీనిది అయితే లేదు, ఏదో స్పెండర్ది అయితే వేస్తున్నారు అది. ఇంక వెనకాల ప్యానల్స్ కానీ చూసుకుంటే లోకల్ ప్యానల్స్ ఉన్నాయి. ముందర ప్యానల్స్ కానీ ఓపెన్ చేస్తాను, అవి కానీ లోకలే ఉంటాయి. ముందర మడ్గడ కానీ లోకలే ఉంటుంది. ఆల్మోస్ట్ ట్యాంక్ అయితే ఒరిజినల్ పెయింటింగ్ ఉంది. ఇక్కడైతే పెయింటింగ్ చేయించుకోవాలి, ఎందుకంటే మనకి స్టిక్కర్ లెవెల్ తెలుస్తుంది చూసారా, ఇక్కడ పెయింటింగ్, ఇదైతే ఒరిజినల్ పెయింటింగే. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇంజిన్ చూసేసిండి. ఆల్మోస్ట్ ఈ బండికి కార్బోరేటర్ అయితే కరిజ్మా కార్బోరేటర్ కాదు, షైన్ కార్బోరేటర్ అయితే యూజ్ చేస్తున్నారు బండిలో. ఇంజిన్లో మెయిన్ బండికి క్రాంక్ సౌండ్ వస్తుంది. క్రాంక్ సౌండ్ వస్తుండగా కస్టమర్కి మనం మొత్తం పెయింటింగ్ చేసి క్రాంక్ సౌండ్ కానీ వదిలేస్తామంటే మళ్ళీ ఒక 6 నెలలకో 1 yearకో మళ్ళీ క్రాంక్ సౌండ్ పెద్ద రావడం, సరైన స్మోక్ రావడం, మళ్ళీ ఏరే మెకానిక్ కాడ ఇంజిన్ ఓపెన్ చేయడం, ఇవన్నీ ఏంటంటే డబ్బులు వేస్ట్ కస్టమర్కి. ఏదైనా సరే మన కాడ 1 time పెట్టారంటే బండిలో మీరు ఒకటి గుర్తించండి భయ్యా, బండి ఎవరి కాడైనా సరే మీరు పెయింటింగ్ పెట్టినప్పుడు రిపేరింగ్ చేస్తారా లేదా కనుక్కోండి. ఎందుకంటే ఈ మధ్య చాలా వరకు అదే పొరపాట్లు వస్తున్నాయి. పెయింటింగ్ అంటే పైన వరకు సోగులు చేసి ఇచ్చేస్తున్నారు, రిపేర్లు చేయకుండా. రిపేర్ చేస్తారు లేదు కనుక్కోండి. మనకాడ ఫుల్ రీస్టోరేషన్ ఏంటంటే బండి టోటల్గా ఉన్న బండి రిపేర్స్ మొత్తం
తెలుసు కదా లాస్ట్ టైం మనం స్పోర్ట్స్ రైడ్ కానీ చేసాం హైదరాబాద్ బండి. ఇప్పుడు వరంగల్ బండి కానీ మీకు మొత్తం కంప్లీట్ అయిందో కానీ చూపిస్తాను. ఇది టోటల్గా మనకి ఇంజిన్లో అయితే ఇంకా బ్యాక్ టైర్ కొత్తది, ఇంకా సైలెన్సర్ పైన కవరు, వెనకాల మడ్గార్డు, సీట్ ప్యానల్స్, డే డిస్ప్లే, అదేవిధంగా చైన్ స్పాట్లు మన హీరో హోండా ఎక్స్ట్రీమ్ వేస్తాం, అదేవిధంగా చైన్ గార్డులు, ఇంకా సైడ్ డోర్లు, ఇంకా ఇంజిన్ అయితే ఎవ్రీథింగ్ ఓపెన్ చేయించి పెయింటింగ్ చేపిస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం మనం స్పోర్ట్స్ రైడ్ చేసినప్పుడు ఏంటంటే కస్టమర్ తర్వాత ఫుల్ పెయింటింగ్ చేసాడు కాబట్టి మనం హెడ్కి బోర్కి అనేది లాస్ట్ టైం బండికి చేయలేదు. ఈ బండి కట్ట కాదు, ముందుగానే చెప్పినాడు కాబట్టి మొత్తం ఓపెన్ చేస్తాం. కాబట్టి పెయింటింగ్ చేపించిన తర్వాత లాస్ట్ టైం మనం గ్లామర్ ఎలా చేసాం ఆ విధంగా మొత్తం పెయింటింగ్ చేపించి అప్పుడైతే మనం ఇంజిన్ అయితే ఫిట్ చేస్తాం. ఇది ఇటు పక్క నుంచి ఇంకా సీట్ కవర్లు అవన్నీ తెలిసిందే కదా. ఇంక దీనిలో చెప్పేదానికి ఏముంది, అన్నీ కొత్తవి, దాదాపు 80% వరకు అన్నీ కొత్తవి పడతాయి. ఇంక చెప్పేదానికి అయితే ఏం లేదు. ఇది టోటల్గా అయితే మనకి Day 1 వీడియో.